आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए नजर डालते हैं कुछ अहम खबरों पर। कत्ल के बाद खातून की नाश को जला देने का वाकया, मुलजिमा रिजवाना गिरफ्तार। हैदराबाद के शमशाबाद में खातून की जली हुई नाश मिलने के मामले को पुलिस ने हल कर लिया है। मकतूल खातून की शिनाख्त मंजुला के तौर पर की गई है। आरजीआई पुलिस के मुताबिक शमशाबाद के रहने वाली रिजवाना बेगम नामी खातून ने मंजुला से कुछ रकम बतौर कर्ज सूद पर हासिल की थी। मंजुला की जानिब से कर्ज और सूद की वापसी के लिए दबाव डालने पर रिजवाना ने मंजुला को रास्ते से हटा देने का फैसला किया। रिजवाना ने मंसूबाबंद तरीके से 10 अगस्त को रकम के लिए अपने घर आने वाली मंजुला को उसकी आंखों में मिर्च पाउडर छिड़क कर गला घोंटकर इसका कत्ल कर दिया। कत्ल करने के बाद मकतूला की नाश को मुलजिमा ने पेट्रोल छिड़क कर आग लगा दी। कत्ल करने के बाद रिजवाना ने मकतूला के जिस्म पर मौजूद तलाई जेवरात भी हासिल कर लिए थे। पुलिस ने इस मामले में रिजवाना को गिरफ्तार कर लिया, जबकि इसकी मदद करने वाले 2 अफराद को भी हिरासत में लिए जाने की इत्तलात है। ताहम पुलिस इस बात की तस्दीक नहीं की। ఈ రిజ్వానా బేగం ఎవరైతే ఉన్నారో ఈమె ఇంతకుముందు 2010 నుంచి ఎయిర్పోర్ట్లో మనకు ఆర్జే ఎయిర్పోర్ట్లో ఈమె వర్క్ చేశారు. దాదాపు 7 years వరకు వర్క్ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి ఈమె ఇందిరానగర్ దొడ్డి ప్రాంతంలో ఈ కిరాణా షాప్ ఒకటి ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తుంది. సో ఆ విధంగా ఈ వడ్ల మంజులకు అండ్ షేక్ రిజ్వానా బేగంకి ఇద్దరికి కూడా పరిచయం ఉంది. ఈ వడ్ల మంజుల ఎవరైతే మృతురాలు ఉన్నారో, డిసీజ్డ్ ఉన్నారో, ఈమె ఫ్రీక్వెంట్గా వాళ్ళ షాపుకి వెళ్ళి వస్తుంది. సో ఆగస్టు 10వ తేదీన ఈ వడ్ల మంజుల వచ్చేసి రిజ్వానా బేగం వచ్చి 50,000 రూపాయలు ఆమెకి ఇస్తుంది. 11వ తేదీన ఈమెను పిలుస్తారు. పిలిచి మీకు బాండ్ ఇస్తాను, 50,000 రూపాయలకి మీ దగ్గర బాండ్ నా దగ్గర రాపించుకున్నాను కాబట్టి నేను మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను కాబట్టి ఈ బాండ్ మళ్ళా కొత్త బాండ్ రాపించండి అని చెప్పేసి ఆమె వస్తుంది. సో మనకు ఈ 10వ తేదీన దాదాపు 2 గంటల ప్రాంతంలో ఈ వడ్ల మంజుల రిజ్వానా బేగం ఇంటికి శ్రీనివాస ఎన్క్లేవ్లో ఉండే ఇంటికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా భోజనానికి కూర్చుంటారు. వడ్ల మంజుల మృతురాలు అండ్ ఎవరైతే ఇక్కడ ముద్దాయి ఉన్నారో రిజ్వానా బేగం ఇద్దరు కూడా భోజనానికి కూర్చుంటారు. భోజనానికి కూర్చున్న తర్వాత ఏం కర్రీ చేసినామంటే ఈమె ఎగ్ కర్రీ చేసినామంటే లేదు నాకు బిర్యానీ కావాలని చెప్పామంటే అప్పుడు ఇద్దరికి కూడా చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఈ రిజ్వానా బేగం అనే ఆవిడ కిచెన్లో ఉండే చిల్లీ పౌడర్ తీసుకొని ఆమె మిరప్పొడి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చల్లడం జరుగుతుంది. ఇమీడియట్గా ఆమె చల్లిన తర్వాత ఈమె ముందుగానే ప్లాన్ చేసుకుంటుంది రిజ్వానా బేగం, ఎందుకంటే ఆమె మెడలో పుస్తల తాడు ఉంటుంది ఒక 3 తులాల వరకు. పైగా ఈ రిజ్వానా బేగంకి చాలా వరకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్థిక కష్టాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఆమెను చంపేసి ఈ పుస్తల తాడు తీసుకున్న ఉద్దేశంతో కళ్ళల్లోకి కారం చల్లిన తర్వాత ఆమె చీర కొమ్ముతోనే ఆమె గొంతుకు నిలిమేసి అట్లా థ్రాట్లింగ్ చేసి ఆమె చంపేయడం జరుగుతుంది. తర్వాత ఆ బాడీని ఇంట్లోనే మంచం కింద పెట్టేసి ఆ రోజు 3 గంటలకంతా ఈ ఇన్సిడెంట్ చనిపోవడం జరుగుతుంది. సో అదే రోజు రాత్రి 10వ తేదీన రాత్రి దాదాపు 11:20 సమయంలో ఆమె ఇంట్లో ఉన్న ఒక బెడ్షీట్లో ఈ బాడీని అంతా కూడా చుట్టేసి అది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే బాడీని కిందికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వచ్చి ఆమె ఇంటి నుంచి దాదాపు ఒక 60 మీటర్ల దూరంలో వచ్చిన ఎంటీ ప్లాట్ ఉంటుంది అక్కడ, ఆ ప్లాట్లో వేసేసి దాదాపు 11:56 దాని మీద పెట్రోల్ పోసేసి ఈమె నిప్పండించడం జరుగుతుంది. సో ఈ పెట్రోల్ కూడా ఈమె ఇందిరానగర్ దొడ్డి షాప్లో ఏమిటైతే ఫ్యాన్సీ స్టోర్ ఉందో అక్కడ వేరే ఐటమ్స్తో పాటు ఈమె పెట్రోల్ కూడా అక్కడ అమ్ముతుంది. సో పెట్రోల్ కూడా ప్రీ ప్లాన్డ్గా ముందుగానే కాన్స్పిరసీ భాగంగా ఆమె తెచ్చుకోవడం జరుగుతుంది, ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత ఆమె అక్కడి నుంచి ఆ చైన్ ఏదైతే దగ్గర నుంచి పుస్తల తాడు ప్లస్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసుకొని ఆమె అక్కడి నుంచి పరారై వెళ్ళిపోతుంది. మన కొత్తూరు ఏరియాకి వెళ్తుంది. కొత్తూరు ఏరియాలో అక్కడ నైట్ అంతా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా శ్రీనివాస ఎన్క్లేవ్లో ఆమె హౌస్కు రావడం జరుగుతుంది. సో हैदराबाद के कस्टम हुक्काम ने हफ्ते को राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट शमशाबाद पर मुख्तलिफ मामलात में 8 किलो सोना जब्त किया। सोने की मालियत तकरीबन 4 करोड़ 86 लाख रुपये बताई गई। एक मामले में हुक्काम ने एक मुसाफिर को पकड़ा जो बैंकॉक से परवास के जरिए आया और 2 किलो वजनी सोने की सलाखें जब्त की, जो इसने अपने पतलून में छुपा कर रखी थी।
ایک اور مسافر جو اسی فلائٹ سے آیا تھا اور سونا چھپانے کے لیے ایسا ہی طریقہ اختیار کیا تھا، اسے بھی پکڑا گیا اور اس سے 1.78 کلو سونا ضبط کیا گیا۔ تیسرے معاملے میں حکام نے شارجہ سے آنے والے مسافر سے 2.17 کلو وزنی سونے کا پیسٹ ضبط کیا۔ چوتھے معاملے میں کسٹم حکام نے دبئی سے آنے والے ایک مسافر کو پکڑا اور اس نے اپنے زیر جامے میں 2.5 کلو گرام سونے کا پیسٹ چھپا رکھا تھا۔ چاروں افراد کے خلاف کسٹم حکام نے مقدمہ درج کیا۔ حکام نے بتایا کہ مزید تفتیش جاری ہے۔ تو جیسا کہ آپ نے دیکھا ناظرین، کیا ہو رہا ہے دیش اور دنیا میں، اسی طرح کے لیٹسٹ نیوز دیکھنے کے لیے ہمارے چینل کو سبسکرائب کریے، لائک کریے، شیئر کریے اور ہمیں دیجیے اجازت۔